చాలామంది కూరగాయల వ్యాపారం అంటే చాలా ఈజీ అని జెప్పేసి అనుకుంటారు. ఉదయం మార్కెట్‌కెళ్ళి సరుకు తెచ్చి అమ్మేస్తే చాలు రోజుకు రూ. 1000 లాభం వస్తుంది అని జెప్పేసి అనుకుంటారు. కానీ నిజంగా ఈ వ్యాపారం అంత ఈజీ అస్సలు గాదు. దీంట్లో కష్టం ఉంటది, రిస్క్ ఉంటది, నష్టాలు గూడా ఉంటాయి. అండ్ ఇంకా అదే టైంలో అవకాశాలు గూడా చాలా తక్కువున్నాయి. నేను ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు చెప్పబోయే విషయాలు ఎక్కడనో పుస్తకాలలో చదివినయితే అస్సలు గాదు. నేను నా సొంతంగా మార్కెట్‌లో పని జేసుకుంటా చూసిన నిజాలు, నేర్చుకున్న నిజాలు. అందుకే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ముఖ్యంగా ఏందంటే కూరగాయల వ్యాపారం చేయాలనుకునే వాళ్ళకు ఇది చాలా ఉపయోగపడతది. సో వీడియోనైతే స్టార్ట్ చేద్దాం. అందరికీ నమస్తే. నా పేరు సూర్య అండ్ మీరు చూస్తున్నారు సూరి వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. ఇది దందరా భాయ్, దందా ఇది. సో ఇప్పుడు ఫస్ట్ నిజం చెప్తా. ఉదయం అనేది చాలా తొందరగా స్టార్ట్ అయితది. కూరగాయల వ్యాపారం అంటే ఎప్పుడో ఉదయం 9 గంటలకి స్టార్ట్ అయ్యేది అస్సలు గాదు. ఎందుకంటే చాలామంది వ్యాపారులు ఏందంటే తెల్లవారుజామునే అంటే మబ్బులనే ఎళ్తారనమాట మార్కెట్‌కి. మార్కెట్‌కి మబ్బులనే ఎందుకెళ్తారు? మంచి క్వాలిటీ సరుకు ముందు తీసుకుంటేనే మనకు అమ్మకాలనేవి తొందరగా అయితాయన్నమాట. కాబట్టి వీళ్ళకి కూరగాయల వ్యాపారులకి ఏందంటే ఉదయం అనేది చాలా తొందరగా స్టార్ట్ అయితది. వాళ్ళు మబ్బుల 4 గంటలకు లేదంటే 3 గంటలకే బయలుదేరుతారనమాట మార్కెట్‌కి. అంత ఈజీ గాదు కూరగాయల వ్యాపారం అనేది. ప్రతిరోజు మబ్బుల 3 గంటలకు లేచి బోయినపల్లి మార్కెట్‌కి పోయి, లేదంటే వాళ్ళకి దగ్గరున్న మార్కెట్‌లకి ఎక్కడున్నా అక్కడ పోయి మాల్ తీసుకోవడం అంటే అంత ఈజీ గాదు. ఒకవేళ లేట్ అయితే మంచి సరుకనేది తొందరగా అయిపోతది. కాబట్టి ఉదయం అనేది వీళ్ళకి చాలా తొందరగా స్టార్ట్ అయితది కూరగాయల వ్యాపారులకి. ఇప్పుడు రెండో నిజం గురించి మాట్లాడదాం. ఇది అసలైన పచ్చి నిజం. అదేందంటే మనకు ప్రతిరోజు లాభం ఒకటేలాగా అస్సలుండదు. చాలామందేందంటే రోజు ఒకటేలాగా లాభం వస్తుందని జెప్పేసి అని అనుకుంటారు. కానీ కొన్ని రోజులు మంచి మంచి లాభం వస్తది. ఇంకొన్ని రోజులైతే పెట్టుబడి మాత్రం వస్తది. ఇంకొన్ని రోజులైతే ఇంకా ఘోరం. నష్టం గూడా రావచ్చు. అందుకే లాభ నష్టాలను కరెక్ట్‌గా బ్యాలెన్స్ జేయడం గూడా చాలా ఇంపార్టెంటు ఈ కూరగాయల బిజినెస్‌ల. ఒకరోజు ఎక్కువ లాభం వచ్చిందని జెప్పేసి మరీ ఎక్కువ సంతోషపడొద్దు. ఇంకో రోజు పెట్టుబడి పైసలే వచ్చినాయని జెప్పేసి బాధపడొద్దు. కొన్ని కొన్ని సార్లయితే నష్టమే రావచ్చు. అట్లాంటప్పుడు గూడా అస్సలు బాధపడొద్దు. మీకు ఎన్ని సార్లు లాసొచ్చినా, ఎన్ని సార్లు లాభాలొచ్చినా, ఎంత మంచి మంచి లాభాలు జూసినా సరే, మీరు కంటిన్యూగా కూరగాయల వ్యాపారం జేస్తూనే ఉంటే మీకు ప్రతిరోజు ఎంతో కొంత మీకు కన్సిస్టెంట్‌గా ఒక మంత్లీ బేస్డ్ వైస్‌గా మంచి లాభాలైతే చూస్తారు మీరు ఖచ్చితంగా. కూరగాయల వ్యాపారం అనేది రోజు మనకి ఒకే లాభం తెచ్చిపెట్టది. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మూడో నిజం. కస్టమర్ నమ్మకమే మనకు అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే ఒకసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ రావాలంటే మనం మంచి క్వాలిటీ ఇయ్యాలి వాళ్ళకి. ఇంకా సరైన తూకం గూడా ఇయ్యాలే. అండ్ అట్లనే వాళ్ళతోని రెస్పెక్ట్‌ఫుల్‌గా మర్యాదగా మాట్లాడాలే. అట్లా చేస్తేనే అదే కస్టమర్ మనకి మళ్ళీ మళ్ళొస్తాడు. అట్లొస్తే మనకి, వాళ్ళకి ఒక నమ్మకం అనేది కుదురుతదనమాట. ఆ కస్టమర్ అనుకుంటాడు, "ఏయ్! ఈ బాబు చాలా మంచిగిస్తాడు, క్వాలిటీ మంచిగిస్తాడు." కొద్దిగా మనం ప్రైస్ ఎక్కువ పెట్టినా సరే, ఆ కస్టమర్ మన దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే, రూ. 1 పోయినా సరేరా ఈ బాబు దగ్గర మంచిగుంటాయి కూరగాయలు, మంచి క్వాలిటీతోనిస్తాడు, మనకు గూడా ఎక్కువ రోజులాగుతాయి. అండ్ ఇంకా ఆ బాబు మనకు తెలిసిన బాబే గదా! అని చెప్పేసి వాళ్ళు గూడా మనకు మంచిగా డైలీ రావడానికి ట్రై చేస్తారు మన దగ్గరికి. ప్రతి వారం మన దగ్గరికే రావడానికి ట్రై చేస్తారు. అట్లొస్తే మనకి సేల్స్ గూడా మంచిగా పెరుగుతాయన్నమాట. రెగ్యులర్ కస్టమర్స్ అంటారు వాళ్ళని. వాళ్ళు రెగ్యులర్ కస్టమర్స్ ఉంటే మనకి అసలు ఎట్లాంటి డోకా ఉండదనమాట. మనం తెచ్చిన మాలు చాలా తొందరగా అయిపోతది. అందుకే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి. మన దగ్గరకొచ్చిన ప్రతి కస్టమర్‌తోని మంచిగా మాట్లాడి మనకి, వాళ్ళకి ఒక మంచి ఒక గుడ్ రిలేషన్‌షిప్‌ని మనం బిల్డ్ చేసుకోవాలనమాట. వాళ్ళతోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు. వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలి మనం ఫస్ట్. ఇప్పుడు నాలుగవ నిజం గురించి మాట్లాడదాం. అదేందంటే మార్కెట్‌ల ప్రతి కూరగాయ ఒకటే తీరు అమ్ముడు పోదు. అస్సలు అమ్ముడు పోదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఏందంటే టమాటాలు, ఉల్లిగడ్డలు, ఇంకా ఆలుగడ్డలు ఇట్లాంటి వాటికేందంటే మార్కెట్‌లో ఎప్పుడు డిమాండ్ ఉంటది. కానీ కొన్ని కూరగాయలకి ఏందంటే పండుగలను బట్టి లేదంటే సీజన్‌ని బట్టి డిమాండ్ ఉంటదనమాట. సో, మనం వాటిని గుర్తించి ఏదెప్పుడు కొనాలో తెలుసుకోవాలి. ఇప్పుడు ఐదవ నిజం గురించి మాట్లాడదాం. అదేంటంటే కూరగాయల వేస్టేజ్ తగ్గించుకోకపోతే మన లాభం గూడా చాలా తగ్గిపోతది. కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ అస్సలుండయి. సరైన ప్లానింగ్ లేకపోతే తొందరగా పాడైపోతాయన్నమాట. అదేందంటే డైరెక్ట్‌గా మన నష్టంలాగా మారుతదన్నమాట. సో, కాబట్టి వేస్టేజ్ తగ్గించుకోవాలి. దీనిపైన నేను ఒక వీడియో గూడా చేసిన లాంగ్ వీడియో. మీకు కుదిరితే ఆ వీడియో గూడా చూడండి. మీకు ఆ వీడియోల కూరగాయల వేస్టేజ్ అనేది ఏ రకంగా తగ్గించుకోవచ్చు అని జెప్పేసి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఈ వీడియో చూసిన తర్వాత ఆ వీడియో గూడా చూడండి. మీకు క్లియర్‌గా అర్థమైతది. ఇప్పుడు నిజం నంబర్ 6 గురించి మాట్లాడదాం. అదేందంటే మార్కెట్‌ల కూరగాయల ధరలు ప్రతిరోజు మారుతూనే ఉంటాయి. ఈరోజు కిలో రూ. 20 ఉన్న కూరగాయ రేపు 40 గూడా గావచ్చు. లేదంటే
రేపు 10 రూపాయలకు కూడా పడిపోవచ్చనమాట. అందుకే మార్కెట్‌ల ధరల మీద ఎప్పుడు అవగాహన ఉండాలి మనకి. అందుకే చూడండి, ఏ ఐటెమ్ ఎంత కొనుక్కోవాలో అంతే కొనుక్కోవాలి. ఎక్కువ కొనుక్కొని లాస్ కావద్దు. మీరు ఈరోజు రూ. 40 పెట్టి కొన్నారనుకోండి, అది ఈరోజు అమ్ముడు పోతే ఓకే. ఒకవేళ అమ్ముడు పోకపోతే రేపటికి వాడిపోతాయి. లేదంటే రేపు ఒకవేళ దాని ధర తగ్గితే మీరు లాస్ కూడా కావచ్చు. సో, కాబట్టి కూరగాయల ధరల మీద మీకు ఎప్పుడు ఒక ఐడియా ఉండాలి. ఇప్పుడు నిజం నంబర్ 7 గురించి మాట్లాడదాం. ఇది డార్క్ రియాలిటీ. మనం ఏందంటే కష్టపడితేనే మనకు ఫలితం ఉంటది. మనం ఈ వ్యాపారం అని గాదు. మనం దేంట్లోనైనా సరే, ఏ జాబ్‌లోనైనా సరే, ఏ బిజినెస్‌లోనైనా సరే, మనం ఎప్పుడు గూడా కష్టపడితేనే మనకు ఫలితం అనేది ఉంటది. ఈ కూరగాయల వ్యాపారంలోనైతే మనం ఆ సంచులు మొయ్యాలే. వాటిని మంచిగా సెట్ జేసుకోవాలి కూరగాయలని. కస్టమర్లతోని మంచిగా మాట్లాడాలి. కొన్ని సార్లయితే రోజంతా నిలబడి పని జేయాల్సొస్తది. అయినా సరే పని జేయాలే, కష్టపడాలి. మనం కష్టపడితేనే మనకు ఫలితం అనేది ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండబ్బా! ఏ దాంట్లోనైనా సరే, మనం ఎక్కడ పోయినా సరే, మనము ఒక 10 నిమిషాలు కష్టపడితేనే మనకొక రూ. 2 ఒస్తాయి. కష్టపడంది నేను పొద్దున దాకా అట్లనే కూర్చుంటా, కానీ నాకు పైసలు రావాలంటే ఏడికెళ్ళొస్తాయి? అస్సలు రావు. ఈ వ్యాపారాలనైతే కూర్చుంటే అస్సలు పైసలు రావు. మనం లేచి పని జేయాలి. పని జేస్తేనే పైసలొస్తాయి. మనం కష్టపడితేనే మనకు ఫలితం ఉంటది. ఇది పచ్చి నిజం. ఇప్పుడు నిజం నంబర్ 8 గురించి మాట్లాడితే, మనకి కూరగాయల మార్కెట్‌లో గూడా ఇప్పుడు చాలా పోటీ అయిపోయింది. అదేందంటే ప్రతి వీధిలో ఒక కూరగాయల షాప్ ఉంటది. అందుకే మన దగ్గర క్వాలిటీ ఉండాలి ఎప్పుడైనా సరే. క్వాలిటీ, మన ప్రవర్తన మంచిగుండాలే. ఇంకా మన ధర గూడా కొద్దిగా తక్కువ పెట్టినామనుకోండి, అప్పుడు కస్టమర్ మన దగ్గరకొస్తాడనమాట. అందుకే మన దగ్గర క్వాలిటీ, ప్రవర్తన, ధర ఈ 3 బాగుంటేనే కస్టమర్లు మన దగ్గరకొస్తారు. ఇప్పుడు ప్రతి వీధిలా ఒక షాప్ ఉన్నప్పుడు మన దగ్గరికి కస్టమర్లు రావడానికి ఆలోచిస్తారు. అరే! ఇగో షాప్ మన మన గల్లీలోనే ఉంది గదా! ఇప్పుడు మనం అంత దూరం పోయి తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది మనకు? వాని దగ్గరికి పోతే మంచి క్వాలిటీ ఉంటాయిరా కూరగాయలు. జర ధర గూడా మనకు తక్కువిస్తాడు. ఆ పిల్లగాడు గూడా మంచిగా మాట్లాడతాడురా బయ్! మనం మంచిగా వాని దగ్గరికి పోతే మనకు మంచిగా మాట్లాడి మంచిగిస్తాడు. తక్కువ ధరకే ఇస్తాడని జెప్పేసి కస్టమర్లు మన దగ్గరికి రావడానికైతే ట్రై జేస్తారు. అందుకే గుర్తుపెట్టుకోండి, పోటీ ఎక్కువుంది కూరగాయల మార్కెట్‌ల. కాబట్టి మనం మంచి క్వాలిటీతోని, తక్కువ ధరతోని మంచిగా మాట్లాడి మంచిగియ్యాలి పబ్లిక్‌కి, కస్టమర్లకి. ఇప్పుడు నిజం నంబర్ 9 గురించి మాట్లాడదాం. ఎప్పుడైనా సరే మనం ఏ బిజినెస్ అయినా సరే, ఈ కూరగాయల బిజినెస్ అనే గాదు, ఏ బిజినెస్ అయినా సరే చిన్నగా మొదలుపెట్టడం మంచిది. చాలా చాలా మంచిది. ఎందుకంటే కొత్తగా మొదలుపెట్టినప్పుడు పెద్ద పెద్ద పెట్టుబడి అస్సలు అవసరం లేదు. చిన్న మొత్తంతోనే మొదలుపెట్టి మనం అనుభవం వచ్చిన తర్వాత, మనకి ఈ బిజినెస్‌లో మంచి ఎక్స్‌పీరియన్స్ వచ్చిందిరా అన్న తర్వాత మనం మెల్లమెల్లగా మన వ్యాపారాన్ని మనం ఆటోమేటిక్‌గా పెంచేస్తామనమాట. సో, కాబట్టి మీరు ఎప్పుడైనా సరే ఆత్రం పడకుండా ఫస్టు చిన్నగా స్టార్ట్ జేయండి. ఒకటేసారి పెద్ద మొత్తంలోకి పోకండి. ఫస్ట్ చిన్నగా స్టార్ట్ జేయండి. అట్లా చిన్నగా స్టార్ట్ జేయడమే మనకు సేఫు, మన ఫ్యామిలీకి గూడా సేఫ్ అనమాట. ఒకవేళ ఏమన్నా లాస్ వచ్చినా సరే మనం చిన్న మొత్తంలో లాస్ అయితాం. మరి అంత పెద్ద పెద్ద పోకడలు పోకండి. ఇప్పుడు లాస్ట్ నిజం గురించి మాట్లాడదాం. అదేంటంటే కష్టపడే వారికి అవకాశాలు చాలున్నాయి. దీంట్లని గాదు, ఏ వ్యాపారంలోనైనా సరే చాలున్నాయి. ఈ వ్యాపారంలోనైతే చాలా సులభంగా అయితే అస్సలు డబ్బు లేదు. కానీ నిజాయితీగా మనకు ఓపికగా కష్టపడి పనిచేస్తే మంచి ఆదాయం సంపాదించే అవకాశాలు మాత్రం చాలా ఉన్నాయి దీంట్లో. ఖచ్చితంగా చెప్తున్నా నేనైతే. అందుకే చాలామంది చాలా సంవత్సరాలుగా ఇదే వ్యాపారాన్ని ఎందుకు చేస్తున్నారు? నేను మా బాబాయ్‌ది గూడా ఒక ఇంటర్వ్యూ అయితే పెట్టినా. ఆయన 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాడు ఇదే వ్యాపారం. దీంట్లో లాభాలు లేనిదే ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన చేస్తాడా? చెప్పండి ఒకసారి. సో, అందుకే మనం ఏ వ్యాపారంలో అయినా సరే మనం మంచిగా కష్టపడితే మనకు లాభాలనేటివి ఖచ్చితంగా ఉంటాయి. సో, ఇది గుర్తుపెట్టుకోండి. మనం నిజాయితీగా, ఓపికగా కష్టపడి పని చేస్తేనే మనకు మంచి లాభాలనేటివి ఉంటాయి. సో, ఇంతే ఈ వీడియో. ఈ వీడియోలో చెప్పిన 10 నిజాలల్లా మీకు బాగా నచ్చిందేంది? కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు కూరగాయల వ్యాపారం గురించి ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి రియల్ మార్కెట్ ఎక్స్‌పీరియన్స్‌లు, అనుభవాలు, లాభ నష్టాలు, ఇట్లాంటి బిజినెస్ చిట్కాలు మీకోసం తీసుకొస్తూనే ఉంటా. సో, వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌తోని కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసినందుకు చాలా 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 థాంక్స్. మళ్ళీ ఇంకో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం.